వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఓట్స్ ఇది ఓట్స్తో కిచిడి చేసుకుందాం. ఓట్స్ కిచిడికి ఫస్ట్ నూనె పోసాను. ఫస్ట్ నుంచి చూపించలేదు మీకు. నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి సన్నగా తురిమి దీంట్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటా, బఠానీలు, కరివేపాకు, దీనికి ఒక గ్లాస్ తీసుకున్న ఓట్స్, 2 గ్లాసులు నీళ్ళు పక్కగా వేడి చేస్తామన్నా. వేడి నీళ్ళు పోసుకోవాలి కదా మనం, అందుకని ఈ పక్కన సిమ్లో పెట్టి తర్వాత వేగుతూ ఉంటాయి. ఈలోపు ఒక్క టమాటా, నీళ్లు తెరులుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. దీంట్లో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, పెసరపప్పు నానబెట్టి వేయచ్చు, నేను నానబెట్టలేదు. ఇంకోసారి మీరు మటుకు పెసరపప్పు నానబెట్టి ఒక గుప్పెడంతా, ఒక 2-3 టీ స్పూన్లు నానబెట్టి వేయండి, బాగుంటుంది కిచిడీకి. క్యాప్సికమ్ రెడ్, ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పెసరపప్పు నానబెట్టి వేయాలి. నేను అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నా కాబట్టి పెసరపప్పు వేయలేదు. మీరు మటుకు కంపల్సరీ పెసరపప్పు మటుకు 2-3 స్పూన్లు నానబెట్టి ఒక అరగంట వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఓట్స్, కాస్త సిమ్లో పెట్టి ఇట్లా కాసేపు ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకుంటే బాగుంటాయి. నూనెలో వేగితే బాగుంటాయి. ఇది ఒక్క 5 మినిట్స్ వేగితే మనకు బాగుంటాయి. దీంట్లో వేగితే సాల్ట్ సరిపోను. చూడండి, కాస్త వేగినాయి. ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి కలిపేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం పక్కన కాగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, 1కి 2, 1 గ్లాసు ఓట్స్, 2 నీళ్ళు. దీంట్లో కొంచెం మసాలా కారం, కొద్దిగా ఎంత, 1/2 టీ స్పూన్ కారం. మసాలా కారం అమ్ముతారు కదా, అది. మసాలా కారం లేకపోతే మీకు మ్యాగీలో ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ ప్యాకెట్స్ వేసుకోవచ్చు. ఇంకంతే, సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే బాగుంటుంది కిచిడి. కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంటే మిస్ చేసా, పెసరపప్పు. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత గట్టిపడ్డ తర్వాత ఉప్పు కలపరాదు. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెడితే అడుగంటిపోద్ది.
అయిపోయింది చూడండి, ఓట్స్తో కిచిడి. మీరు పెసరపప్పు మటుకు కంపల్సరీ నానబోసుకోండి. అంతే, ఓట్స్తో కిచిడి రెడీ అయింది.